ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా, వంగ గీత గారిని చూడాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు. అంటే వంగ గీత గారు నేనే గెలుస్తానని అంటున్నారు. అంత సినిమా లేదు. పిఠాపురం అయితే పక్కా పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో మరీ గెలుతాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ. అది అంటే యూత్ ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ పడితే పెద్దల ఓట్లు పడవని అంటున్నారు. అంత లేదు, అంత సినిమా ఏమి లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణే. అంటే ఆయన రాజకీయంలో రాకుండానే బోల్డ్ అంత చేశాడు కదా మనకి, మన పిఠాపురానికి. పేదల్ని చూశాడు, చాలా మందిని చూశాడు కదా. అలాంటప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ కంపల్సరీ. అంటే పొత్తులతో కాకుండా సోలోగా వచ్చింటే బాగుండని కొందరు ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అలా ఏమీ లేదు. ఎలా వచ్చినా సరే బంపర్ మెజార్టీతో 1,00,000 ఓట్లతో వస్తాడు పవన్ కళ్యాణ్. అదైతే ఫిక్స్. పిఠాపురానికి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? అంటే అదే కదా, పిఠాపురం బాగా. మాది పిఠాపురమే. మాది పిఠాపురం మంగేమరపేటే. అంటే ఏదైనా మినిస్ట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకు ఉండదు? ఉంటుంది కదా. ఆయన అంటే సినిమాలోనే కాదు, రియల్గా కూడా హీరో కదా, మా హీరో రియల్గా. జై జనసేన. అంటే జనసేనకి తక్కువ సీట్లు ఇచ్చారు కదా, ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? ఏమి ఇప్పుడే కదా, ఎప్పుడు మా బ్రదర్ ఎప్పుడు అవడం రాదు కూడా. అంటే కొందరు మాటలు ఓన్లీ సినిమాలకే పరిమితమై ఉండాలి కానీ రాజకీయాలు అవసరం అని అంటున్నారు కదా. కుక్కలు బొచ్చిన మరుగుతాయి. ప్రతి కుక్క ఇప్పుడు జంగముడి పోతాడు, కుక్క మరుగుతుంది. ఆడేమో ఇదవుతాడా? అదే కుక్క, ప్రతి కుక్క మరిగే అదేదే అంతే. ఇది ఎలా రాసుకున్నా ఓకే. మనల్ని ఎవరు ఆపేది అంటారా? అంతే, తగ్గేదేలా. ఎక్కడ ఎవడరా మనల్ని ఆపేది ఇక్కడ? అంటే మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ లో నాకు ఓట్లు వేయండి అని అర్థిస్తున్నారు కదా, దాన్ని చూసి మీకు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు మనకు తెలియదు ఏముంది, డబ్బుతో కొనే రాజకీయాలు ఈ రాజకీయాలు. మా నాన్న మరి ఎట్టాడు కదా డబ్బు, అంతే కదా. డబ్బు ఎట్టని రాజకీయం, డబ్బు లేకుండా ఏది అవ్వదు కదా ఈ రోజుల్లో, డబ్బుతోనే. కానీ డబ్బు పెట్టినా ఎట్టకపోయినా పవన్ కళ్యాణ్ అయితే కంపల్సరీ పిఠాపురానికి వస్తాడు. ఓకే, అంటే ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారు పక్కాగా. ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకు లేదు, చూద్దరికాను కదా. ఆ రోజు జగన్ ఏమన్నాడు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఈరోజు ఇచ్చాము. ఏం చేశాడు? నెట్టేట్లో ముంచేసి నెలమూలలో పెట్టేస్తాడు. ఇప్పుడైతే నవరత్నాలు, సచివాలయ వ్యవస్థ అయ్యో చాలా బాగున్నాయి కదా. అవన్నీ సూపర్ ఉన్నాయి. అవన్నీ తెలియని ఏమీ కాదు కదా, పైకి చెప్పలేరు అంతే జనాలు. అంటే చంద్రబాబు నాయుడు కూడా అంతకి డబల్ ఇస్తా పథకాలు అంటున్నారు కదా. ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. మా బ్రదర్ అయితే ఏపీలో సీఎం ఎవరు కావచ్చు అనుకుంటున్నారు? ఇంకెవరు? మా అన్నయ్యే. ఎవరు? జగన్ అన్న, పవన్ కళ్యాణ్. మీరు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా లేదా వంగ గీత గారిని చూడాలనుకుంటున్నారా? వంగ గీత గారినే బాబు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు బాబు? మాకు వద్దండి, మమ్మల్ని చాలా బాగా చూశారు జగన్ గారు బాబు. పిల్లలే సాయంలో కాదు, 18,000 వేసి వాళ్ళు కూడా తిన్నారు. మాకులాటోళ్ళని తినలేదు కానీ ముసలోడికి పింఛని వస్తుంది. నేను కష్టపడలేకపోతున్నాను, నాకు కూడాను కష్టపడి ఓపిక లేదు. ఆ పింఛని మీదే బతుకుతున్నాం. జగన్ గారికే వేస్తాం బాబు. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తాను చేసినా మేము వెయ్యమండి, అభివృద్ధి చేస్తే కూడా వెయ్యమండి. ఇప్పటికి ఇంకా కూడా జగన్ సాయంలోనే మేము నిలబడ్డాం. అంటే ఉద్యోగాలు లేవు చదువుకునే పిల్లలకి అనేసి అంటున్నారు కదా. పిల్లలకు కూడా చాలా డబ్బులు ఎత్తారు బాబయ్య, ఇంకా వృద్ధవుతారు బిడ్డలు. పెట్టుకోలేని వాళ్ళు ఆడపిల్లలతో 3-4 ఉన్నారు. ఆ బిడ్డలకి ఎంతమంది కన్నా ఇంట్లో వాళ్ళకి అందరికీ డబ్బులు వేసారు. మరి అలా టైంని వదిలేసేసుకుని మేము కళ్యాణి కూడా ఎందుకు వెళ్తాం చెప్పండి? అంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చాలా మందికి మంచి చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్. అయ్యా అది చూసి కూడా ఓటేయారంటారా? వేయమండి, వేయం బాబు. అంటే రాజధానులు 3 ఉన్నాయి కదా, ఉంటే ఉండయండి. మామూలుగా వంగ గీత గారి తరపుని మేము ఓటు వేస్తాము. ఆవిడకి వేస్తే అయినా ఈయన కలిసి మాకు మేలు చేస్తారు. జగన్ తరపున ఎవరు పోటీ చేసినా వాళ్ళకి ఓటు వాళ్ళకే వేస్తామండి. ఎవరంటే పోటీ చేయనియండి, ఎంత అంటే డబ్బు జలనియండి. జగన్ సాయంలో మేము ఓటేస్తాం. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను, దాదాపుగా 4,000 దాకా పెన్షన్ ఇస్తాను అంటున్నారు కదా. అంటే అన్నయ్యండి, దాని మీద బాబు ఇస్తాడు. ఈ బాబు ఇస్తారు. ఇప్పుడు అతను ఉర్దూ ఒకవేళ గెలిచినా గెలకపోయినా అతను కూడా వదిలేయండి. అతను మాత్రం మా మనసుల్లో ఉన్నారండి జగన్ సాయంలోనైతే. అంటే ఫైనల్ గా మీరు జగన్ గారికి జగన్ గారికి 175కి ఎన్ని వస్తాయి మామగారు మీకు తెలిసి? 175కి నాకు అలాంటి లెక్కలు తెలియవు అయ్యా. మా ఒంట్లో ఓట్లు అయితే మాత్రము
71 దాకా ఉంది మా పిల్లలతో చూద్దాం, మా ఇంట్లో వాళ్ళు చూద్దాం. చాలా మంది వచ్చి ఊపుతున్నారు. ఊపినాగాటికి మేము వెయ్యమండి. వర్గంలో మీరు ఎమ్మెల్యేగా వంగ గీత గారిని చూడాలనుకుంటున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా? మేము పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను వంగ గీత గారు నేను పిఠాపురం చాలా అభివృద్ధి చేశాను అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వంగా గీత గారు మా చిత్రాడికి ఏమి చేసింది ఎక్కడ లేదండి. పిఠాపురం కూడా ఎక్కడ చేసింది ఏమి కనిపించలేదు. అవును చూసాం, ముందు వాడాం. నెక్స్ట్ ఈయన చూడాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? చేస్తారని మనం అనుకుంటున్నాం అండి. మరి అంటే కూటమి గురించి మీరేం చెప్తారు? కూటమి గురించి అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాకు ఈ నియోజకవర్గంలోకి వస్తే అభివృద్ధి అవుతుందని చూస్తున్నాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే కంట పవన్ కళ్యాణ్ గారు అయితే స్పీడ్గా ఏదన్నా వర్క్ చేయగలుగుతారు. ఆ ఐడియాలో వరంగా మాకు పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకుంటున్నాను. అంటే మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మాకు రోడ్లు, డ్రైనేజీలు, మాకు బైపాస్ ఉందండి. రోడ్డు సీటుకి మాటికి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, చాలామంది చచ్చిపోతున్నారు. దానికి సైడ్ రోడ్డు లేదు, అండర్ గ్రౌండ్ రోడ్డు లేదు, బయటికి ఎక్కితే పడిపోతున్నారు, ఏదో టాపిక్లో చచ్చిపోతున్నారు. అది ఎమ్మెల్యే చేస్తున్నారు. ఈ ఊర్లో ఎక్కడ కూడా పెద్ద అభివృద్ధి జరగలేదు. చెప్పపోతే వరం గారు ఉన్నప్పుడే జరిగింది, నెక్స్ట్ ఎవరో చేయలేదు. ఒక రోడ్డు కానీ ఏది కానీ ఆ వరం గారు ఉన్న అయ్యంలో అవ్వింది. ఇప్పుడు ఈయన వచ్చాడు అనుకోండి ఇంకా బాగా అవుతుందనేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్? అదైతే పెద్ద ఎక్కువగా చెప్పలేం కానీ అయితే గట్టిగానే వస్తుందండి. మెజారిటీ అయితే బాగానే వస్తుంది. ఇంచుమించు లేదంటే 1,00,000 దాకా రావచ్చు. ఓ చుట్టూ చూడాలనుకుంటారండి నాయకుడిని, ఏ నాయకుడిని అన్నా ఓ చుట్టూ చూడాలనుకుంటారు కదా, దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ చూద్దారు అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు. అంటే కూటమితో రావటాన్ని ఎలా? కూటమితో తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా ఎక్కువగా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తారు. మెయిన్ పాయింట్ అంతే. అంటే నేను నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ అనే వారు జరుగుతుంది. ఏమీ లేదండి. జనసేన పవన్ కళ్యాణ్ వస్తే చాలని చూస్తున్నారు. టీడీపీ అది ఒకటే కదా ఇప్పుడు లెక్క ఎత్తని. ఆ వ్యక్తి అన్నా ఈ వ్యక్తి అన్నా వస్తే చాలు అనుకుంటారు. అంతేగాని వైసీపీ అయితే మాత్రం రానాకి అయినా ఒప్పుకోరు. ఇక్కడ అంటే అభివృద్ధి చేయలేదు ఎవరు. మాకు ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదు. పెండూరు దొరబాబు 5 సంవత్సరాల్లో చిన్న పని చేయలేదు. అంటే సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వారంటీల వ్యవస్థ ఏముందండి, అలా నెల బోధులకి ఏదో పింఛని ఎట్టుకొస్తారు అంతవరకే. వాళ్ళ పని ఏముంటుందండి? వాళ్ళ పని ఏముండదు, ఏముంటుంది. ఏదైనా కావాల్సింటే సచివాలయానికి వెళ్ళి అడుగుతారు, చేస్తారు అంతే అండి, అంతవరకే. అంటే కేవలం యూత్ ఒకటే సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్? లేదండి, అందరూ చేస్తారు. ఈ నియోజకవర్గంలోనే అందరూ చేస్తారండి పవన్ కళ్యాణ్కి. అంటే చంద్రబాబు గారు సూపర్ 6 అని పథకాలు పెట్టారు కదా, నెరవేర్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? పథకాల గురించి ఆలోచిస్తే అండి అభివృద్ధి జరగదండి. పథకాల గురించి డబ్బులు వేస్తున్నాడు లేకపోతే ఇలా పథకాలు వస్తాయని చూసిన వాళ్ళు అభివృద్ధి గురించి ఆలోచించకూడదు, అడగకూడదు. మనకు కావాల్సింది అభివృద్ధి జరగాలి, పథకాలు కాదు. నడిచి రోడ్డు బాగుండాలి, ఇంటికి మంచిలు రావాలి, డ్రైనేజీలు ఉండాలి, ఇవి కావాలి. కానీ ఇలా పథకాలు సంవత్సరానికి ఇంత వేస్తున్నాను అది ఏ అడగనాక సరిపోము. మనం నాకు ఇలా చేయాలి ఇది చేయాలని అడగనా సరిపోం కాదంటారా? మనం ఏం అడుగుతామండి? నీకు డబ్బులు ఇస్తున్నాం కదా అంటారు. డబ్బులు వేస్తున్నాం అంటే ఆ 2 రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఉండి కొరిసి పెట్టేసుకుంటే అయిపోతాయి. అభివృద్ధి ఎక్కడ అవుద్ది కాదంటారా? ఆ రకంగానే అభివృద్ధి జరుగుతున్నది. ఆ డబ్బులు వేస్తామన్నది ఉండకూడదు. అంటే చంద్రబాబు గారికి 175 ఎన్ని సీట్లు వస్తాయంటారు కూటమిలో? అదైతే మనకు తెల్ల అంచనా దాకా రాలేమండి, అంత అంచనా దాకా రాలేము. మా నియోజకవర్గం అంచనాకైతే పవన్ కళ్యాణ్ కంపల్సరీగా వస్తాడు. పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారా లేదా వంగ గీత గారిని చూడాలనుకుంటున్నారా? అయితే అండి ఇప్పుడు దాకా జరిగింది వేరేండి. ఇంత ముందండి చంద్రబాబు టైంలో తాపిమెత్తులు కావాలకనే అండి ఒక ఏ వర్గమే కదండి, తాపిమెత్తులు అని కూడా ప్రతి ఓడికే అండి. ఏదైనా జరిగింది కనుక అపయం ఊనేటప్పుడు మనకు డబ్బులు వచ్చేయండి. ఒక పెళ్లి చూసుకున్న డబ్బులు ఒక 50,000 ఇచ్చేవారండి. మా ఊనిలో డబ్బు తీసేయండి. ఈ లోపల పిల్లల కాడ పుట్టారు అనుకోండి, ఓ పిల్ల పెడితే 30,000 ఇచ్చేవారండి. ఆ వర్గం అండి ఎవడు ఊనియాలో ఉంటే ఇంకా ఆడికి ప్రతి ఓడికి అందిదండి. ఆడి ఈడి కోసిన ఆడికి ఇంత గుర్తింపు కూడా ఉంటుందండి ఊనియాలో మాకు పచ్చాక తాపిమెత్తులు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నాకు 2 పిల్లలు పుట్టారండి, పావులా రాలేదండి.
అంటే పథకాలు ఇస్తున్నా అంటున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారండి? మరి తాపిమెత్తులు మా ఊనిలో డబ్బు అంతా, మరి ఆ ఊనిలో డబ్బు అంతా ఏమైందండి? ఊనిలో చెడిపోయండి. అమ్మఒడి ఇంకా గొడవ అమ్మ ఒడి అంటే పడి కూడా పడితే అందరూ పడవు కదండి. అదేండి అప్పుడు అది 30,000 వచ్చిందండి. ఒక ఆడపిల్ల పుట్టినా మొక్కడు పుట్టినండి. ఏదైనా చెయ్యి రూపొంది అనుకో కార్మికుడికి డబ్బులు 50,000 ఇచ్చేవారండి. ఏదైనా అపాయం జరిగింది అనుకోండి ఓనర్ దగ్గర చేసేవారండి. మాకు యూనియన్ టైప్లో యూనియన్ తరపున డబ్బులు వచ్చేయండి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా తేడా పాడాలు వచ్చినాయండి యూనియన్ మాత్రం పక్కా చూసుకుంటుందండి. యూనియన్ లేవు, యూనియన్ పోయండి. యూనియన్ లేవనండి. ఇప్పుడు ఎంత మెజార్టీ రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ అంటే మనం దీన్ని బట్టి ఏం చెప్పలేమండి. అది ప్రజల అభిప్రాయం బట్టి వేస్తారండి. అదేంటి మనం దానికి వేస్తాం దీనికి వేస్తాం ఇప్పుడు మనం అనుకునే పరిస్థితి ఏమీ లేదండి. అంటే వంగ గీత గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అది మనం ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు సర్వేలు ఇప్పుడు వీళ్ళిద్దరు దెబ్బ క్యాండిడేట్లు అండి. ఇప్పుడు వాళ్ళు వెళ్తే నీళ్ళకి వెళ్తే ప్రజల అభిప్రాయం పెట్టి ఒక ఏరియా ఒక టైప్ ఉంటుందండి. అది ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే ఇరు వర్గాలుగా ఉన్నారు కదా ఇప్పుడు కూటమిలోనే. అవునండి, వాళ్ళ రాజకీయ పరిస్థితి కాదండి. మనంతా తాపిపోయినండి. మాకు జరిగే తాపిమేతలందరికీ అన్ని వర్గాల్లో తాపిమేతలు అందరూ ప్రతి కూడా ఉంటాయండి. కార్మికుడు ఇప్పుడు ఇలాంటి కురాడు అనుకోండి, కార్మికుడు ఏమైనా అయింది అనుకోండి, ఆడికి గుణ్యం డబ్బులు 5 సంవత్సరాల బట్టి నుంచి ఎవరికి పావులో రాలేదండి. అదండి ఇంకేం చేస్తాను? ఇంకా అభివృద్ధి అంటే అభివృద్ధి అవుతుందండి. ఏమవుతుందండి? ఇప్పుడు ఇలాంటి మరి ఇప్పుడు తాపిమెత్తులకి అన్నది మరి ఇలాంటి మాకు కేంద్రం నుంచి వచ్చింది కానీ మేము గట్టి డబ్బు మాకు వచ్చిందండి. అదే మరి ఎవరు వస్తే మీకు బాగా జరుగుతుంది? బాగా జరుగుతుంది అంటే అండి ఇంక ప్రజల అభిప్రాయం పెట్టి బాగా జరుగుతుందండి. ఇప్పుడు వీళ్ళు చేయనంటారు కదండి, అలాగే నువ్వు కానీ మారుతాం వాళ్ళ మేము ఇది చేస్తాం. అభిప్రాయం ఏంది? మా అభిప్రాయం ఇప్పుడు ఏం చేయండి, గీత గారు కూడా క్యాండిడేట్ కూడా ఆవిడ కూడా చాలా మంచిదండి. అదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా. మరి అభివృద్ధి చేస్తా అంటున్నారండి. ఇప్పుడు ఈవిడ వచ్చి నేను అభివృద్ధి చేస్తాను కదండి. ఎవరు గెలుస్తారు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఏమంటుందండి, ఇప్పుడు దాకా మేము 3 సంక్షేమ పథకాలు ఇచ్చారంటున్నారండి. ఇచ్చేది అభివృద్ధి అవుతుంది అంటున్నారండి. ఇప్పుడు ఆడికి వెళ్తే ఆడు ఏం చెప్తాడండి? ఆడు ఇలాగ అంటాడండి, 3 అభివృద్ధి చేస్తాం కదా అంటారు. ఎవరైనా చూడాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగానండి. ముఖ్యమంత్రిగా ఏముందండి ఇప్పుడు దగ్గర జగన్ గారు పరిపాలించారండి. మరి ఆయనకి 150 ఒక సీట్ ఇచ్చారండి ప్రజలందరూ. ఇప్పుడు మరి రివర్స్ అవుతుందో మరి ఈ టైప్లో అవుతుందో మరి దాన్ని బట్టి మనకి చెప్పడం. ఇప్పుడు వస్తే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఎవరికండి? 175కి ఎన్ని సీట్లు రావచ్చు? ఏం సీట్లు అయితే మనం ఏం చెప్పలేండి. ముందు ఎలక్షన్ వేరండి. ఇప్పుడు ముందు అంటే అండి సానుభూతి మీద వేసారండి. రాజశేఖర రెడ్డి గారు సానుభూతి మీద వేసారండి. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఆ సానుభూతి వేరండి, ఇప్పుడు ఈ సానుభూతి వేరండి. అంటే అభివృద్ధి చేసా అంటున్నాడు కదా. అభివృద్ధి చేశారంటున్నారండి, కరెక్టే అండి. అభివృద్ధి ఏముందని అమ్మ ఒళ్ళు పథకాలు అయిపోయాయండి, అయ్యండి. ఇప్పుడు ఇవన్నీ పనులన్నీ అలా అయిపోయింది. అభివృద్ధులు ఇవన్నీ ఈ పథకాలు ఇవన్నీ ఇంకా మామూలుగా చేస్తున్నారండి. అదండి అది తాపమెత్తులు మాత్రం చెప్తాను కదా. 5 సంవత్సరాల మేడ నుంచి పావలా రాలేదండి. మా డబ్బు ఏమైపోయిందో అర్థలేదండి. అయితే సీఎంగా జగన్ గారు అవుతారా, చంద్రబాబు నాయుడు అవుతారా? సీఎంగా చంద్రబాబు నాయుడు అవుతారు. చంద్రబాబు నాయుడు అవుతానంటే సీఎం జగన్ గారు అవుతాను. ఇప్పుడు అయినా ఓన్లీ జగన్ గారు ఉన్నారు కదండి. ఇప్పుడు రీడింగ్లోనే అవుతా మరి అయినా అవ్వచ్చు, లేదు నేను అవ్వచ్చండి. ఏదైనా జనాలు అభివృద్ధి పెట్టండి. తెలుగుదేశం పరిపాలన ముందు అలాగే పాడైందండి. మీకు అర్థమైందండి. ఇత్తనే పాడైపోయిందండి. ఆయన ఉత్తనే పాడైపోతే వాళ్ళు ఈయన వచ్చారండి. మరి ఇప్పుడు ఈయన ఏమైనా తేడాపలు చేస్తే మారే అవకాశాలు ఉంటాయండి. ఇంతమూలు వంగగీతగా ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. ఇప్పుడు ప్రజారాజ్యం అధ్యక్షుడు అప్పుడు చిరంజీవి గారు తమ్ముడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అవునండి. మళ్ళా అంటే చిరంజీవి తమ్ముని మీదనే పోటీ చేస్తుంది కదా. అవునండి. ఏమన్నా బాగా అంటే అది ఆధిక్యం ఏమైనా ఎక్కువ ఉండొచ్చు అంటారా? పెద్ద ఏమి ఉండదండి. ఆధిక్యం ఏముందండి. ఇప్పుడు ఈ 2 ఒకటి కదండి. ఈ 2 ఒకటి వల్ల ఇంకేముంటుందండి. అప్పుడు ఎవరికాడ పోటీ చేయారండి, అప్పుడు ఆధిక్యం వచ్చిందండి. ఇప్పుడు ఈ 2 ఒకటి అవుతుంది వల్ల ఏముంటుందండి, పెద్ద మెజార్టీ ఏమి ఉండదండి. ఉంటే ఈ గీతగా ఒకవేళ ఉంది అనుకుంటే పెద్ద మెజార్టీ ఉంది, ఈయన పెద్ద ఏమి ఉండదండి. అంతేండి. ఫైనల్గా ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు పిఠాపురం? నేను అలాగేం చెప్పను. ఇది నేను చేసి పని ఇంకో దిక్కునండి, అది ఇంకో దిక్కునండి, వేరేగా ఉంటుందండి. ఆ మాట నేను అనకూడదండి. అదే అంతే. ఇప్పుడు ఇది ఇక్కడ వేరండి, అక్కడ అదండి. ఇప్పుడు మనం ఇంకో వేరే కనుక మన ఫ్యూచర్ మనం ఇచ్చాం అంతేండి. అది తాపమెత్తులు మాత్రం అయితే మాత్రం ఈ 5 సంవత్సరాలు ఎవడ పావడం కూడా ఇవ్వలేదండి. మా డబ్బు అంతా ఏమైపోయింది అర్థం లేదండి. ఎవడ దెబ్బ తగిలేటండి. మొన్న కరోనాలో ఎవడ పావడం ఇవ్వలేదండి. అప్పుడు బోల్ డబ్బు ఎడిచిదండి. కరోనాలో ఎవడ పావడం వెళ్ళదండి. మా నాన్న తంటాలు అడ్డారండి. చూడండి, మా డబ్బు కుర్రాడు పుట్టాడు అనుకోండి మీకు 30 ఏళ్ళు ఇచ్చిందండి. మీరు అన్ని పూజ చేసి ప్రెసిడెంట్ సంతకం సెక్రటరీ సంతకం పెడితే 30 ఏళ్ళు నీ అకౌంట్లో పడిపోయిందండి.